ఈ బీటీ విత్తనాలు ఎక్కడివి? విదేశీ తయారీ. ఒకప్పుడు అట్లాగా వాళ్ళు ప్రవేశపెట్టినప్పుడు చాలా పెద్ద రచ్చ నడిచింది, కమ్యూనిస్టులు పెద్ద ఉద్యమాలు చేశారు. కానీ అర్థమయ్యేలా నైతికంగా చెప్పడం మానేసి అడ్డదిడ్డమైన అబద్ధాలు చెప్పారు వాళ్ళు. ఏమని? విత్తనాలు, బీటీ కాటన్ ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఆ విత్తనాలు వేస్తే చుట్టుపక్కల పొలాలన్నీ నాశనం అయిపోతాయి, మొత్తం అదంతా కలుషితం అయిపోతుంది, ఇది కూడా 2 ఏళ్ల తర్వాత పనిచేయదు, ఇట్లా చెప్పుకొచ్చారు. వాస్తవంగా బీటీ కాటన్ ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది, బీటీ విత్తనాలు ప్రొడక్షన్ ఎక్కువ ఇస్తాయి, ఈల్డ్ ఎక్కువ ఇస్తాయి. సేమ్ టైం భూమిలో ఉన్నటువంటి ఇది క్వాలిటీని ఎక్కువ వాడుకుంటాయి అవి, అంటే భూమిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఎక్కువ వాడుకుంటాయి. ఇది లెక్క. సరిగ్గా చెప్పాల్సిన పాయింట్ అది. అలా చెప్పకుండా రైతులు నాశనం అయిపోతారు ఇట్లాగే చెప్పారు, రైతులు నాశనం అవుతారు ఈ టైపులో చెప్పుకొచ్చారు. దాంతో పబ్లిక్కి అర్థం కాల, రైతులు ఆ రోజున పెద్దగా పట్టించుకోవాలా. బీటీ వచ్చేసాక వాళ్ళ బీటీ డామినేషన్ కదా, ఇవాళ ఇష్టం వచ్చిన రేటు పెడుతున్నాడు. ఇవాళ మనకి ఎరువులు విత్తనాలు స్వదేశీ సంప్రదాయ వ్యవసాయం ద్వారా మనమే చేసుకునేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు వాస్తవంగా వ్యవసాయం తగ్గింది మనకి. ఇదివరకు 100 ఎకరాలు పండించేవాళ్ళు ఇప్పుడు 30 ఎకరాలే పండిస్తున్నారు. కానీ ఈ ప్రొడక్షన్ ఈల్డ్ ఎక్కువ ఎందుకు వస్తుందంటే దీనివల్ల, ఇది విదేశీ విత్తనాలు వీటి వల్ల. అయితే సరిగ్గా